హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 హోండా యాక్టివా 110 స్టాండర్డ్ మోడల్. ఈ వైట్ కలర్లో స్కూటీ మాత్రం చూడడానికి చాలా క్యూట్గా బాగుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఈ స్కూటీ గురించి డిస్కస్ చేద్దాము. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏం పెట్టారు, ఈ లేటెస్ట్ మోడల్ 26లో ఏమైనా అప్డేట్స్ జరిగాయి లేదా, ఈ టాపిక్ గురించి క్లియర్ కట్గా మీకు చెప్తాను. మీలో ఎవరైనా కొత్త యాక్టివా 110 తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్కూటీ మోడల్స్, లుక్స్, అప్డేట్స్, కలర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ యాక్టివా 110 అనేది టోటల్గా 3 మోడల్స్లో ఉంది. స్టాండర్డ్, డీలక్స్, హెచ్ స్మార్ట్ అనేది టాప్ మోడల్, డీలక్స్ అనేది మిడ్ వేరియంట్, ఈ స్టాండర్డ్ అనేది బేస్ మోడల్. ఈ స్టాండర్డ్ మోడల్లో ఫీచర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, అలానే ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అసలు ఈ స్టాండర్డ్ మోడల్కి, హెచ్ స్మార్ట్ మోడల్కి, డీలక్స్ మోడల్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, స్టాండర్డ్ మోడల్ ఎల్ఈడి హెడ్ లైట్ ఉండదు, బల్బ్ హెడ్ లైట్ ఉంటుంది. రిమైనింగ్ 2 మోడల్స్లో ఎల్ఈడి హెడ్ లైట్ ఉంటుంది. స్టాండర్డ్ మోడల్లో స్టీల్ వీల్స్ ఉంటే రిమైనింగ్ 2 మోడల్స్లో అలై వీల్స్ ఉంటాయి. స్టాండర్డ్ మోడల్లో టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఉండదు, రిమైనింగ్ 2 మోడల్స్లో టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. స్టాండర్డ్ మోడల్లో కన్సోల్ అనేది అనలాగ్ మీటర్ ఉంటే రిమైనింగ్ 2 మోడల్స్లో కలర్ఫుల్ టీఎఫ్టీ కన్సోల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ తప్పితే రిమైనింగ్ ఇంజిన్, సస్పెన్షన్, బ్రేక్స్, ఈ డిపార్ట్మెంట్స్లో ఈ 3 మోడల్స్ అనేవి సేమే ఉంటాయి. సో ఈ 3 మోడల్స్లో నా ఫేవరెట్ మోడల్ వచ్చేసి డీలక్స్ మోడల్. అది చాలా బాగుంటుంది. మీకు కొద్దిగా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో కావాలనుకుంటే డీలక్స్ మోడల్ తీసుకోండి. ఇంకా అడ్వాన్స్డ్గా కావాలంటే హెచ్ స్మార్ట్ మోడల్ తీసుకోవడమే. హెచ్ స్మార్ట్ మోడల్ ఏంటంటే ఫిజికల్గా కీ ఉండదు, సెన్సార్ కీ ఉంటుంది. అందులో ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు. లేదు నాకు అసలు ఎక్కువ ఫీచర్స్ వద్దు, నాకు స్కూటీ అనేది చాలా తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే అప్పుడు మీరు ఈ స్టాండర్డ్ మోడల్ తీసుకోవచ్చు. ఈ స్టాండర్డ్ మోడల్ ఏంటంటే పెద్దగా ఎక్కువ ఫీచర్స్ ఏమి ఉండవు, అలానే ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. కంప్లీట్గా అది మీ చాయిసే. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 మోడల్స్లో బెస్ట్ మోడల్ మాత్రం డీలక్స్ మోడలే. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే టోటల్గా 6 కలర్స్లో ఈ స్కూటీని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. ఈ వైట్ కలర్ మాత్రం రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది, అట్రాక్టివ్గా. నాకు మాత్రం బాగా నచ్చింది. చాలా క్లాసీగా, సటిల్గా చూడటానికి బాగుంది అనమాట. జనరల్గా వైట్ కలర్ ఏంటంటే త్వరగా మాసిపోతుందని చెప్పి ఎక్కువ మంది తీసుకోరు, కానీ రియాలిటీలో చూడడానికి మాత్రం అట్రాక్టివ్గా బాగుంది. అలానే బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ కూడా బాగుంటాయి అనమాట. సో కలర్ అనేది మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే హోండా కంపెనీ లేటెస్ట్ 26 మోడల్లో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు. ప్రీవియస్ 25 మోడల్ ఎలా ఉంది, లేటెస్ట్ మోడల్ కూడా అలానే ఉంది. చెప్పే కదా, మీరు కొత్త వెహికల్ కొనుక్కునేటప్పుడు చాసిస్ నెంబర్లో 10th లెటర్ టీ ఉంటే అది 26 మోడల్, ఎస్ ఉంటే అది 25 మోడల్. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ ఈ స్కూటీ చూడటానికి చాలా బాగుంటుంది. మీరు యూత్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా, లేడీస్ అయినా, ఎవరైనా సరే ఈ స్కూటీ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లుకింగ్ వైజ్ స్కూటీ ఏంటంటే చాలా క్లాసీ లుక్స్తో ఉంటుంది. సో ఓవరాల్గా లుకింగ్ వైజ్ చూసుకునే యాక్టివా 110లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కలర్స్, అప్డేట్స్, మోడల్స్, లుక్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, అన్ని హోండా బడ్జెట్ వెహికల్స్లో ఉండే సేమ్ అవే మిర్రర్స్ ఈ స్కూటీలో కూడా ఇచ్చారు. క్వాలిటీ పర్లేదు. అలానే మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ పర్లేదు. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్లే. అలానే డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాటలింగ్ రెస్పాన్స్ కోసం. ఇంకా ఈ హెడ్లైట్ పార్ట్ అనేది కంప్లీట్గా ఫైబరే. సో హాలోజన్ హెడ్లైట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఎప్పుడన్నా ఈ బల్బు పోతే జస్ట్ 120-150 రూపీస్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నైట్ టైం మేనేజ్ చేసుకోవడానికి లైటింగ్ అనేది బాగానే ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి కూడా అప్డేట్ అవ్వచ్చు. లేదు మీకు కంపెనీ నుండి స్టాక్గా కావాలనుకుంటే డీలక్స్ మోడల్ ఎల్ఈడి హెడ్లైట్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. లేదనుకుంటే ఓవరాల్గా ఇది బల్బ్ హెడ్లైట్ అయినా సరే నైట్ టైం మేనేజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కంప్లీట్గా బల్బ్ ఇచ్చారు, హజర్ లైట్ ఫీచర్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ అలానే కింద ఉన్న ఈ పార్ట్ మొత్తం కంప్లీట్గా ప్లాస్టిక్ ఇచ్చారు. అలానే హోండా అని చెప్పి స్టిక్కర్తో మెన్షనింగ్ ఉంది. అలానే కింద రైట్ అండ్ లెఫ్ట్ ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ చూడొచ్చు. క్రోమ్ డీటెయిలింగ్తో హైలైట్ కూడా చేస్తున్నారు. అలానే స్కూటీకి క్రాష్ గార్డ్స్ ఫిట్ చేస్తే లుకింగ్ చూడడానికి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ ప్యానల్ మెటల్ ఇచ్చారు, ప్లాస్టిక్ కాదు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఫ్రంట్ ఫెండర్ కూడా మెటలే ప్రొవైడ్ చేశారు. అలానే ఇది స్టాండర్డ్ మోడల్ కాబట్టి ఇందులో స్టీల్ వీల్స్ ఇచ్చారు. ఈ స్టీల్ వీల్స్ లుక్ చూడడానికి అసలేం బాగోవు. అలానే వీటి లైఫ్ కూడా తక్కువ ఉంటుంది. వీటితో కంపేర్ చేసుకుంటే అలై వీల్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు.
అలానే బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 130mm డమ్ బ్రేక్స్ ఇచ్చారు. సిబిఎస్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అలానే ఇక్కడ రౌండ్ రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా ఈ స్కూటీలో బ్రేక్స్ ఎంగేజ్మెంట్ పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్ అని చెప్పొచ్చు, బాగానే ఉంటాయి. అలానే బాటంలో కనిపిస్తున్న ఈ బాడీ ప్యానల్ కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ బాడీ ప్యానల్ కూడా మెటలే. అంటే యాక్టివా 110లో ఎక్కువ శాతం మెటల్ యూజ్ చేశారు కాబట్టి బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అలానే ఇక్కడ యాక్టివా అని చెప్పి క్రోమ్ 3D టైప్లో మెన్షన్ చేశారు. ఇంజిన్కి ఎయిర్ అనేది తగలటానికి రైడింగ్లో ఇక్కడ ఎయిర్వే కూడా చూడొచ్చు. ఇంకా పిల్లన్ కోసం రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. దీని క్వాలిటీ అంత గ్రేట్గా లేదు, యావరేజ్గా ఉంది. అలానే ఇంకా ఈ స్కూటీలో యాజ్ యూజువల్గా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఇంజిన్ వైజ్ కూడా ఎలాంటి చేంజెస్ లేవు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 109.51cc ఎయిర్ కూల్డ్ OBD2B SOHC ఇంజిన్ ఈ స్కూటీలో ఇచ్చారు. పవర్ ఏమో 7.88 bhp @8000 rpmలో, టార్క్ ఏమో 9.05 Nm @5500 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. డ్రైవ్ సిస్టమ్ బెల్టే ఇచ్చారు. అలానే కిక్ స్టార్ట్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే స్కూటీలో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది. ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి కమ్యూటింగ్ పర్పస్ కింద ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అలానే మీకు ఓపిక ఉంటే మినిమల్ లాంగ్ రైడ్స్ కూడా ఈ స్కూటీ పైన చేయొచ్చు. పికప్ ఏంటంటే స్లోగా పుల్అప్ అవుతుంది అనమాట. ఒక 110cc ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి పర్ఫార్మెన్స్ ఈ స్కూటీ ఇంజిన్లో ఉంది. పికప్ అనేది మరీ ఇన్స్టెంట్గా అంటూ ఏమి ఉండదు, స్లోగా పుల్అప్ అవుతుంది. అలానే స్కూటీని రైడ్ చేసేటప్పుడు కూడా ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది. లో స్పీడ్స్లో వైబ్రేషన్స్ లేవు. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా లేడీస్ ఫుట్ని ప్లేస్ చేసుకోవడానికి సైడ్ స్టెప్ ప్లేట్ కూడా ఇస్తున్నారు. అలానే ఈ స్కూటీలో బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 90/100 10" వీల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా 12" వీల్ ఇస్తే చాలా బాగుండేది, బట్ వీళ్ళు 10" డౌన్ గ్రేడ్ చేశారు. అలానే యాజ్ యూజువల్గా బ్యాక్ సైడ్ 130mm డమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు. దీన్ని మీరు కావాలనుకుంటే 3 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్యూల్ సిస్టమ్ అనేది ఎక్స్టర్నల్ ఇచ్చారు. సో మీరు ఫ్యూల్ స్టేషన్లో ఫ్యూల్ అనేది ఈజీగా టాప్అప్ చేసుకోవచ్చు. ఇంకా బిగ్ సైజ్లో టెయిల్ లైట్ ఇచ్చారు, ఇది బల్బీ టెయిల్ లైటే. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ అంటూ ఏమీ లేదు. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఇంకా మ్యాటి కలర్లో ఎగ్జాస్ట్ ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ మీకు వైట్ కలర్లో కనిపించేది ఇంజిన్ కూల్ చేసే ఫ్యాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. ఈజీగా మీరు కొంచెం పెద్ద ఐటమ్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు. అంటే లైక్ వాటర్ ట్రైన్స్, గ్యాస్ సిలిండర్స్ లాంటివి కూడా క్యారీ చేయొచ్చు అనమాట. లెగ్ రూమ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా సీట్ కింద కూడా స్కిప్ చేయకుండా సెకండ్ క్యారీ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే రైడింగ్లో ఇంజిన్కి ఎయిర్ తగలటానికి ఇక్కడ ఎయిర్ వే కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. ఇంజిన్ కిల్ స్విచ్ లేదు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్, పాసింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఉంది. స్విచర్స్ క్వాలిటీ కూడా పర్లేదు, డీసెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఈ స్టాండర్డ్ మోడల్లో బేసిక్ సింపుల్ అనలాగ్ మీటర్ ఉంటుంది. చెప్పే కదా మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే కన్సోల్లో డీలక్స్ మోడల్ కానీ హెచ్ స్మార్ట్ మోడల్ కానీ తీసుకోవాలి. అందులో ఏంటంటే కలర్ఫుల్ TFT కన్సోల్ ఇస్తారు. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రీమియంగా ఉంటుంది. యానిమేషన్స్ కూడా డీసెంట్గా ఉంటాయి. కన్సోల్లో ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే బెస్ట్ కన్సోల్ కావాలనుకుంటారో డీలక్స్ కానీ హెచ్ స్మార్ట్ మోడల్ కానీ తీసుకోండి. ఈ స్టాండర్డ్ మోడల్ ఏంటంటే ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, ఓడోమీటర్ ఇచ్చారు, హెడ్ లైట్ ఇండికేషన్, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, ఫ్యూల్ గేజ్ ఉంది, కింద హోండా లోగో చూడొచ్చు. ఇవి తప్పితే పెద్దగా ఫీచర్స్ లేవు. చెప్పా కదా ఇది సింపుల్ కన్సోల్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్రంట్లో గ్లోబాక్స్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఇస్తే బాగుండేది. వాటర్ బాటిల్స్ లాంటివి మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. అలానే ఫ్రంట్లో లగేజ్ క్యారీ కూడా ఇచ్చారు స్కిప్ చేయకుండా, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఈ స్కూటీలో కీ సిస్టమ్ వచ్చేసి మల్టీ ఫంక్షన్ కీ సిస్టమ్ ఉంటుంది. సీట్ ఓపెన్ చేసుకోవడం, ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేసుకోవడం ఎక్కడి నుంచో మీరు చేయాలి. అలానే ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ స్టాండర్డ్ మోడల్లో ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ను ప్రొవైడ్ చేయరు. ఈ స్టాండర్డ్ మోడల్లో కూడా ఛార్జింగ్ సాకెట్ ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే సీట్ కుషనింగ్ అనేది చాలా బాగుంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి స్కూటీని యూజ్ చేసుకోవచ్చు. పిలియన్ కంఫర్ట్ కూడా ఈ స్కూటీలో చాలా బాగుంటుంది. సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేసే విధంగానే ఇచ్చారు. ఓవరాల్గా ఈ యాక్టివా 110లో సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇంకా బూట్ స్పేస్ గురించి డిస్కస్ చేస్తే బూట్ స్పేస్ అనేది తక్కువే ఉంది. అలానే మైనస్ ఏంటంటే బూట్ లైట్ కూడా లేదు.
ఓవరాల్గా మీరు జస్ట్ డైలీ లైఫ్లో మేనేజ్ చేసుకోవడానికి ఈ స్పేస్ అనేది సరిపోతుంది. అలానే నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో థర్డ్ మెటల్ క్యారియర్ కూడా ఇచ్చారు. దీని పిల్లల్ని కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. అలానే ఏమైనా ఐటమ్స్ మీరు సైడ్ తగిలించుకోవాలనుకున్నా తగిలించుకోవచ్చు. ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా ఈ స్కూటీలో హార్న్ సౌండ్ వినడానికి ఎలా ఉంటుంది, కొంచెం లౌడ్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 106 kgs మాత్రమే ఉంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు ఈ స్కూటీని. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 162 mm ఇచ్చారు. పర్లేదు, డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్సే. సీట్ హైట్ కూడా 764 mm ఉంది. ఈజీగా షార్ట్ రైడర్స్ కూడా ఈ స్కూటీని హ్యాండిల్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్. మైలేజ్ వైజ్ ఈజీగా 50 km మైలేజ్ను ఈ స్కూటీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 110cc కాబట్టి ఈజీగా 50 km మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ అనేది టోటల్గా మీ రైడింగ్ స్టైల్ అంటే మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది గమనించండి. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా 5.3 లీటర్స్ ఇచ్చారు. అలానే స్కూటీలో యూజ్ చేసిన ఛాసిస్ వచ్చేసి అండర్బోన్ ఛాసిస్ అనమాట. ఫైనల్గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్ 95,000 వరకు ఉంది స్టాండర్డ్ మోడల్ ప్రైస్. ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. అలానే స్కూటీ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా యాక్టివాకు బాగుంటుంది అనమాట. అలానే రీసేల్ వాల్యూ వైజ్ చూసుకున్నా సరే యాక్టివా అంటే బాగానే కొంటూ ఉంటారు. ఇది ఒక మంచి విషయం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2026 హోండా యాక్టివా 110 స్టాండర్డ్ మోడల్ గురించి. జనరల్గా ఈ బేస్ మోడల్స్ని ఎక్కువ మంది పర్చేస్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ ఈ బేస్ మోడల్స్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఫైనాన్స్లో తీసుకునేటప్పుడు కూడా కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుందని చెప్పి ఎక్కువ మంది బేస్ మోడల్స్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. మనం డే టు డే లైఫ్లో సింపుల్గా యూజ్ చేసుకోవడానికి ఈ బేస్ మోడల్ అనేది సరిపోతుంది. బట్ మీరు ఒకసారి స్కూటీని కొంటే లాంగ్ రన్లో యూజ్ చేస్తారు కాబట్టి కొనేటప్పుడు కొద్దిగా మనీ యాడ్ చేసుకొని మంచి మోడల్ తీసుకోవడం అనేది గుడ్ థింగ్ అనమాట. నేను మాత్రం మీకు డీలక్స్ మోడల్ తీసుకోమని చెప్తాను. చాలా బాగుంటుంది అది. యాక్టివా 110లో వాల్యూ ఫర్ మనీ మోడల్ ఏదైనా ఉందంటే అది డీలక్స్ మోడలే. లేదు నాకు పెద్దగా ఎక్కువ ఫీచర్స్ వద్దు, ఇది నాకు సరిపోతుంది అనుకుంటే ఈ బేస్ మోడల్ కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. యాక్టివా 110 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటీ అనమాట. 110cc సెగ్మెంట్లో హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా బాగుంటుంది. ఈజీ టు హ్యాండిల్, ఈజీ టు రైడ్ ఉంటుంది ఈ స్కూటీ అనేది. అలానే సర్వీస్ రీచ్, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ స్కూటీకి. సో మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా ఈ స్కూటీని తీసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.